ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. గొంతు నొప్పి, దగ్గు, కఫం ఉన్నా సరే తగ్గిపోతుంది. వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒలిచి పెట్టుకున్న ఒక పూర్తి వెల్లుల్లిపాయలు, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ధనియాలు టేబుల్ స్పూన్ వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవని పౌడర్ వేసుకున్నా. మీడియం సైజ్ 2 ఆనియన్స్, మీడియం సైజు 2 టమాటాస్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను నువ్వుల నూనెతో చేయడం వల్ల కొంచెం నొరగలా వస్తుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న ముద్దను వేసుకొని బాగా నూనె పైకి తేలినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా 15 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు నుంచి రసం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు, అల్లం వేసాం కాబట్టి కారం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని మొత్తం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యి మీకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. చింతపండు రసం వేసాక మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయనవసరం లేదు. బాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరి దగ్గరగా అయితే కలుపుకోవడానికి బాగోదు. చూసారు కదా, చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. గొంతు నొప్పి ఉన్నా, గొంతుకు పోయినా సరే ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.